జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ నుంచి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా స్వయంగా రుతిక్ రోషన్ గారు ఇవ్వడం అయితే జరిగింది. మరి తను ఏమి ఇచ్చాడో ఒకసారి అయితే చూద్దాం. ఆల్రెడీ అందరికీ ఈ విషయం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే మే 20 అయితే ఉంది. ఈ బర్త్డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం అయితే స్పెషల్ గా వార్ 2 నుంచి అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ వచ్చేసి అయితే మన అఫీషియల్ గా వచ్చేసి మన రుతిక్ రోషన్ గారే సోషల్ మీడియాలో అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. తను వేసిన ఒక ట్వీట్ అయితే చూడండి. రుతిక్ రోషన్ గారు వచ్చేసి ఏ తారక్ థింక్ యూ నో వాట్ టు expect on 20th May of this year. Trust me, you have no idea what is in store. Ready? చెప్పైతే తారక్ అని ట్యాగ్ చేసి మరైతే ఈ మ్యాటర్ అయితే రాశాడు. ఈ మ్యాటర్ లో వచ్చేసి అయితే మే 20th ఏమొస్తుందో నీకు తెలుసా, నువ్వు అసలు థింక్ కూడా చేయలేవు అని చెప్పైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని సవాల్ చేసి అయితే ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. మరి దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రిప్లై అయితే ఇచ్చారు. మరి తారక్ అన్న ఏం రిప్లై ఇచ్చాడు ఒకసారి చూడండి. రుతిక్ రోషన్ గారు బర్త్డే విషయం చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పి ఐ కెనాట్ వెయిట్ అండ్ యూ డౌన్ గివ్ యూ ఏ స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ కబీర్, నీకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేదాకా నిన్ను వెంటాడుతూనే ఉంటానని చెప్పి అయితే మన తారక్ అన్న అయితే అఫీషియల్ గా ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఈ రెండు ట్వీట్ల ద్వారా అయితే మనకైతే ప్లాట్ ఏందనేది అయితే క్లియర్ గా అర్థమైతే అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి కబీర్ రుతిక్ రోషన్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన పాత్ర పేరు ఇంకా తెలియదు వీరేంద్ర అని అంటున్నారు. బట్ ఈ రెండు క్యారెక్టర్లు వచ్చేసి అంటియూ డౌన్ అని చెప్పి తారక్ అన్న ట్వీట్ అయితే వేయడం జరిగింది. దీని అర్థం మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. తనను వెంటాడి వేటాడతానని చెప్పి అయితే క్లియర్ గా తారక్ అన్న అయితే అంటున్నాడు. ఒక టైగర్ లాగా తనను వెంటాడతాను అని చెప్పి అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అఫీషియల్ గా ట్వీట్ లో చెప్పడం జరిగింది. సో ప్లాట్ వచ్చేసి అయితే తారక్ అన్న మన రుతిక్ రోషన్ గారిని వెంటాడుతూ ఉంటాడు మూవీలా, ఏదో ఒక ఆపరేషన్ లా లేకుండా ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీల గురించి అయితే క్లియర్ గా అర్థమైతే అవుతుంది. మరి అది ఏ విషయం అనేది అయితే మే 20th వాళ్ళు రిలీజ్ చేసే ట్రైలర్ నుంచి అయితే మనమైతే అఫీషియల్ గా అయితే తెలుసుకోవచ్చు. అండ్ నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ రిటర్న్ అయితే ఇస్తానని చెప్పి అయితే తారక్ అన్న అయితే అన్నాడు. మరి ఆ స్పెషల్ గిఫ్ట్ ఏందనేది అయితే మనం మే 20th అయితే చూడాలి. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమైంది అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ అయితే చేయండి. మరి వార్ 2 టీజర్ గురించి ఎంతమంది ఏదో చూస్తున్నారో కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. అండ్ అంతేకాదు తారక్ అన్న బర్త్డే కి చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. దేవర 2 అండ్ డ్రైగన్ ఎన్టీఆర్ నీల్ మూవీ అండ్ వచ్చేసి ఎన్టీఆర్ నెల్సన్ ఇవేం అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం మాక్సిమం 100% 50% ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వార్ 2 అప్డేట్ వస్తుంది కాబట్టి రీసెంట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం వార్ 2 ప్రొడ్యూసర్ వచ్చేసి ఆదిత్య చోప్రా గారు మే 20th ఇంకేం అప్డేట్స్ అయితే ఇవ్వకండి, వార్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం, వార్ 2 గురించి జనాలు తెలిసేలా చేద్దామని చెప్పి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి రిక్వెస్ట్ అయితే చేశాడంట. మరి జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ నీల్ వచ్చేసి మన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారా లేదని చూడాలి. ఆల్రెడీ 10 days ముందే మనకైతే ఎన్టీఆర్ నీల్ నుంచి అయితే గ్లిమ్స్ అయితే వస్తాయని చెప్పి క్లియర్ గా అయితే పోస్టర్లు అప్డేట్ అయితే చేశారు. మరి చూద్దాం మరి మే 20th ఎన్ని సర్ప్రైజులు వెయిట్ చేస్తున్నాయో. అండ్ మీరు దాని గురించి ఏదో చూస్తున్నారో లేదా కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్